10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే A20 కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మార్క్స్ చూసుకుంటే ఇప్పుడు 180 మార్క్స్, క్వశ్చన్కి 4 మార్క్స్ చూసుకున్నా 720. మరి 67 మెంబర్స్కి ఈ 720 మార్క్స్ అనేవి అసలు ఎలా వచ్చాయంటారు సార్? ఇప్పుడు యాక్చువల్గా ఫుల్ మార్క్ 100% మార్క్స్ రావడం అనేది చాలా తక్కువ. ప్రతి ఎగ్జామ్లో ఒక్కరు లేదా ఇద్దరు లేదా కొంతమంది, మ్యాక్సిమం వస్తే 3-4 మెంబర్స్ వరకు యాక్సెప్టబుల్. అంటే కొంచెం పేపర్ కూడా ఈసారి నీట్ యూజీ మోడరేట్గా ఉంది, బయాలజీ పరంగా కొంత ఈజీ ఉంది పేపరు. సో దానివల్ల మార్క్స్ పెరిగి ఉండొచ్చు, అది నమ్మొచ్చు. బట్ 67 మార్క్స్కి ఎందుకు వచ్చింది 70% మార్క్స్? ఎగ్జామ్ రిజల్ట్ ముందు ఎందుకు అనౌన్స్ చేశారు అంటే ఇవి కొంచెం మామూలు కామన్ మ్యాన్ కూడా ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది అనేది అర్థమైపోయింది. డౌట్ వస్తుంది. మీరు 14th యాక్చువల్గా రిలీజ్ చేయాలి, జూన్ 14th రిలీజ్ చేయాలి. జూన్ 4th దేశమంతటా ఎలక్షన్ రిజల్ట్ వస్తున్న టైంలో, హడావుడిగా ఉన్న టైంలో మీరు రిజల్ట్ డిక్లేర్ చేశారు. సో అంటే దీంట్లో మేము ఎన్టీఎన్ తప్పు పట్టకపోయినా కామన్గా ఆలోచించే వాడికి మాత్రం ఇది ఒకటి ఏంటి ఏదో జరిగింది, సంథింగ్ హ్యాపెండ్ అనేది అయితే వచ్చింది. అయితే ఈ మార్క్స్ దగ్గర ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఇచ్చాము ఏంటి చెప్తున్నది. ఎందుకు ఇచ్చారు? గ్రేస్ మార్క్ అనేది ఇన్ఫర్మేషన్ బులెటిన్లో లేదు, మీ స్ట్రక్చర్లో లేదు, మీరు ఇచ్చారు. మీరు ఒక కమిటీ ఏర్పాటు చేశారు, మీరు ఒక గ్రేస్ మార్క్ సిస్టమ్ తీసుకున్నారు. దేని ఆధారంగా గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అనేది ఎన్టీఏ క్లియర్గా ఈ స్టూడెంట్స్కి ఇచ్చామనేది అఫీషియల్గా ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు. ఇదంతా గందరగోళం జరుగుతున్న టైంలో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది 13th జూన్లో 2018లో వచ్చిన ఆ జడ్జిమెంటు, దాని ఆధారంగా డైరెక్షన్లో మేము చేశామని. 2018 జడ్జిమెంట్ కాపీని మనం చూస్తే అది క్లాట్లో ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు సర్వర్ ఇష్యూ వచ్చి ఆ సిస్టమ్స్ కూడా సీసీటీవీలో కంప్లీట్ రికార్డ్ అవుతాయి. ఆ సర్వర్ ఆన్ ఆఫ్ అవుతూ ఉండడం వల్ల మధ్యలో టైం స్ట్రక్అప్ అయిపోయి ఒక 10 minutes లేదా 20 minutes కంప్లీట్ సర్వర్ బ్లాంక్ అయినప్పుడు వీళ్ళు దాన్ని ఒక ప్రాసెస్ తీసుకున్నారు. అది ఎలా చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 hours డ్యూరేషన్ ఎగ్జామ్లో 2 hours ఆ స్టూడెంట్ ఎన్ని క్వశ్చన్స్ను ఆన్సర్ చేశాడు, ఈ 10 minutesలో ఎన్ని క్వశ్చన్స్ చేయొచ్చు అంటే ఆన్సరింగ్ ఎఫిషియన్సీ అని ఒక ఫార్ములా దాన్ని పెట్టి, సార్ ఈ 10 minutesలో బహుశా ఈయన ఇన్ని క్వశ్చన్స్ చేయవచ్చు, తప్పు చేస్తాడా కరెక్ట్ అవుతుందా క్వశ్చన్ డిఫరెంట్, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాడు, ఆ ఫార్ములా ఆధారంగా వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. అది ఆన్లైన్ ఎగ్జాము, అక్కడ రికార్డెడ్ ఉంది, ప్రతి స్టూడెంట్ ఎన్ని మినిట్స్ స్ట్రక్ అయింది అనేది వాళ్ళ కంప్లీట్ రికార్డ్, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, రికార్డ్ అయి ఉంది స్క్రీన్ మీద, దాన్ని బట్టి ఇచ్చారు. దానికి ఒక సుప్రీంకోర్టు దానికి ఒక అథెంటికేషన్ ఇచ్చింది. దాన్ని ఈ ఎగ్జామ్ తీసుకోవడం అనేది ఒక ఫూలిష్నెస్. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్, ఇక్కడ స్టూడెంట్కి ఎంత టైం మిస్ అయింది అనేది ఏ రికార్డు లేదు, ఎన్ని క్వశ్చన్స్ ఎంత టైంలో చేశాడనే దానికి రికార్డు లేదు. సో మీరు ఏంటంటే దాన్ని ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసి ఓఎంఆర్లో ఎన్ని క్వశ్చన్స్ చేశాడు, ఎన్ని వదిలిపెట్టాడు, ఎంత టైంలో లేట్ ఇచ్చాము అనే దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం అనేది అబ్జల్యూట్గా అది ఫూలిష్ డిసిషన్. అలా గ్రేస్ మార్క్ ఒకటి. రెండో రీజన్ ఏం చెప్పారు గ్రేస్ మార్క్స్కి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అప్డేట్ అయ్యాయి, కొత్త టెక్స్ట్ బుక్ ఆధారంగా మేము క్వశ్చన్ పేపర్ ఇచ్చాము, కొంతమంది పిల్లలు పాత టెక్స్ట్ బుక్ చదివారు, మాకు ఒక 2 క్వశ్చన్స్కు కొత్త బుక్ ప్రకారంగా ఒక ఆన్సర్ ఉంది, పాత బుక్ ప్రకారంగా ఒక ఆన్సర్ ఉంది, కాబట్టి ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఈ 2 అటెంప్ట్ చేశారో ఇద్దరికి గ్రేస్ మార్క్ ఇచ్చామని అన్నారు. అంటే గ్రేస్ మార్క్ ఇవ్వడానికి వాళ్ళు టైం తీసుకున్నారు, మేము డిలేగా పేపర్ ఇచ్చాం కాబట్టి గ్రేస్ మార్కు. ఈ క్వశ్చన్ పేపర్లో ఇలా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో అప్డేషన్లో పిల్లలు మిస్ అయ్యారు కాబట్టి ఇచ్చామని. ఈ 2 కూడా రాంగ్ మెథడ్. ఈ రకంగా ఇవ్వడం వల్ల 44 స్టూడెంట్స్కి 750 నుంచి 720 అయిపోయాయి. అంటే 67లో 44 మంది గ్రేస్ మార్క్స్ వల్ల వెళ్ళిపోయింది. టైం వల్ల ఒకే సెంటర్లో 8 మందికి వెళ్ళిపోయింది గ్రేస్ మార్క్. అంటే ఈ 100% 720 వచ్చిన స్టూడెంటు ఇంటర్వ్యూ చేస్తే కొన్ని ఛానల్స్లో అతని మార్క్స్ 641, ఆయన ఓఎంఆర్ కౌంట్ చేసుకుంటే 641.
అతనికి వచ్చింది 718 మార్క్స్. 718 అనేది రాదు మార్కు, రాదు. ఎందుకంటే Yes. +4 లేదా -5 -5. కావాలి అంతే. నువ్వు ఎన్ని చేస్తే అన్ని కరెక్ట్ చేస్తే +4 అవుతాయి. Yes. నువ్వు ఏమన్నా క్వశ్చన్స్ తప్పు చేస్తే -5 అవుతూ -5 వస్తుంది. కాబట్టి 718 రాదు. ఆ స్టూడెంట్ సర్ప్రైజ్ అయిపోయాడు, నాకు 641 మార్క్స్ అయితే 718 ఎందుకు వచ్చిందని. వాళ్ళ కోచింగ్ సెంటర్ సారు వాళ్ళకి అతనికి అబ్బాయికి ఫోన్ చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 718 అంటే తప్పు వచ్చి ఉంటుంది, అట్లా 718 మార్క్ రాదు అని. అంటే ఒక చాలా ఈ పాయింట్లో అయితే నేను ఖచ్చితంగా ఎన్టీఏను తప్పు పట్టాల్సి వస్తుంది. ఇంత మంచి ప్రొఫెసర్స్, ఇంత మంచి గవర్నింగ్ బాడీ ఉన్నప్పుడు Yes. ఇంత రిలాక్సింగ్గా అంత ఇంపార్టెన్స్ ఉన్న ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది తప్పు. ఏ సెంటర్స్ అయితే ఇచ్చారో ఇక్కడ ఇంకొక రీసెంట్గా మనకు వస్తున్న న్యూస్ ఏంటంటే సెంటర్స్ కూడా మేనేజ్ చేసుకున్నారని. అంటే స్టూడెంట్స్ సిటీలో మెయిన్ సిటీస్, మెట్రో సిటీస్లో సెంటర్స్ పెట్టకుండా రిమోట్ ఏరియాలో, డిస్ట్రిక్ట్స్లో సెంటర్స్ పెట్టారని. యూజువల్గా సెంటర్ అలొకేషన్ అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ర్యాండమ్గా కంప్యూటరైజ్డ్గా రావాలి. మరి ఆ స్టూడెంట్స్ అందరికీ ఆ సెంటర్ ఎలా వచ్చింది అంటే సెంటర్ అలాట్మెంటు, సెంటర్లో ఉన్న సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం. ఎందుకంటే ప్రాపర్ వాళ్ళకి బాక్స్ ఓపెన్ చేయాలంటే ఎలా చేయాలి, Yes. పేపర్ ఏ సెట్ ఇవ్వాలి అనేది వాళ్ళకి లేదా కదా. అంటే 2 సెట్లు ఇచ్చాడంటే ఆటోమేటిక్గా అక్కడ ఎవరికి ఏమి అవేర్నెస్ లేదు దాని మీద. Yes. అంటే అవగాహన లేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదు. అక్కడ ఫెయిల్ అయిపోయారు. సో ఎగ్జామ్ కండక్ట్ చేసే మెథడు Yes. రాంగ్ అయింది, గ్రేస్ మార్క్ ఇచ్చే మెథడు తప్పయింది, పేపర్ లీకేజ్ అనేది ఫస్ట్ లేదు అని ఎన్టీఏ ఖండించింది. బట్ ప్రూఫ్లు అన్నీ వచ్చిన తర్వాత జరిగిందేమో అనేది. సో నేనేమంటున్నా అంటే సార్ చెప్పినట్టుగా ఒక్క దగ్గర పేపర్ లీక్ అయింది అని అంటే 1 డే బిఫోర్ పేపర్, హాఫ్ అన్ అవర్ తర్వాత లీక్ అయింది డిఫరెంట్. లేదా ఎగ్జామ్ సెంటర్లో పిల్లలు అందరు పోయిన తర్వాత పేపర్ బయటకు వచ్చింది, మేబీ దాన్ని మనం కొంత Yes. స్పెసిఫై చేయొచ్చు. 1 డే బిఫోర్ పేపర్ లీక్ అయింది, ఒకరికి లీక్ అయిందా, ఇద్దరికి లీక్ అయిందా, 40 మందికి లీక్ అయిందా, వీ డోంట్ నో. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా ఉంది, Social media. వాట్సాప్ ఉంది, Yes. ఏ రకంగానైనా అది స్ప్రెడ్ అవుతుంది. Spread అయిపోతుంది. ఎందుకంటే హై డిమాండ్ ఉన్న ఎగ్జామ్ ఇది, నీట్ Yes. యూజీ అనేది. Yes. పిల్లవాళ్ళు చాలా కష్టపడతారు దీనికోసం. సార్ చెప్పినట్టుగా 8th నుండి ఒక ప్లానింగ్ ఉంటుంది, డాక్టర్ కావాలి అన్న వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంటుంది. అది ఫస్ట్ అటెంప్ట్లో కొట్టడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకుంటారు కోచింగ్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి ఎగ్జామ్ను ఇంత నిర్లక్ష్యంగా కండక్ట్ చేయడము, కండక్ట్ చేసినాక ఇంకా దాని మీద ఏం చేద్దాము, కండక్ట్ రీటెస్ట్ లేకుండా ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది చూడడం తప్పు. Yes. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు స్టేట్స్ ఏవేవి వచ్చాయంటే జార్ఖండ్, గుజరాత్, బీహార్, హర్యానా, ఇవి నార్త్ స్టేట్స్ ఫుల్గా సెట్ అయింది. నిన్న వచ్చిన న్యూస్లో మహారాష్ట్రలో ఒక సెంటర్లో హెడ్ మాస్టర్ని, ఇద్దరిని అరెస్ట్ చేశారు. అంటే మహారాష్ట్రకు స్ప్రెడ్ అయింది. Yes. సో మహారాష్ట్రకు స్ప్రెడ్ అయింది, తెలంగాణకు స్ప్రెడ్ కాలేదని మనకు వీ డోంట్ నో. Yes. తెలంగాణది ఆ ఏపీకి లేదని తెలియదు, ఏ స్టేట్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇట్ మే బి పేపర్ లీక్ అయింది అన్నప్పుడు దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, వీ నీడ్ టు గో ఫర్ ద టెస్ట్. అయితే దీని మీద సైకలాజిస్ట్, ఈవెన్ కెరీర్ కౌన్సిలింగ్ సార్ వాళ్ళ ఒపీనియన్ కూడా దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా స్ట్రెస్ అయ్యింది. Yes. ఎగ్జాము న్యాయబద్ధంగా జరగనప్పుడు ఖచ్చితంగా సరి చేయడమే సరైన మార్గం. కానీ దాన్ని రిపేర్ చేసి ఇంతమందికి ఉంది కాబట్టి వీళ్ళని సపరేట్ చేద్దామని తప్పు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంటు గ్రేస్ మార్క్ తప్పు, మీరు పాటించిన విధానం రాంగు, మేము ఇచ్చిన జడ్జిమెంట్కి సంబంధించింది ఇది కాదు అని అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎన్టీఏ వాళ్ళు రీటెస్ట్ కండక్ట్ చేశారు. మొన్న సండే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో ఈ సండే ఎగ్జామ్ 23rd ఎగ్జాము 1563 స్టూడెంట్స్కు మేము గ్రేస్ మార్క్ తీసేసాము. 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీరైతే ఓల్డ్ మార్క్స్ అని యాక్సెప్ట్ చేయండి లేదా వచ్చి ఎగ్జామ్ రాయండి అన్నారు. వచ్చి ఎగ్జామ్ రాసింది 52% స్టూడెంట్సే. అంటే కేవలం 813 మంది స్టూడెంట్స్ రాశారు. అంటే మిగిలిన వాళ్ళు దే ఆర్ హ్యాపీ విత్ దేర్ ఓన్ మార్క్స్. అంటే 641 అతను 641 నాది ఒరిజినల్ మార్కు, నేను మళ్ళీ ఎందుకు రాయాలని రాయలేదు. అంటే ఇది ఇంత లేట్ చేయడం అనేది కూడా రాంగు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా కొంచెం తొందరగా డిసిషన్ దీని మీద తీసుకోవాలి. ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది జూలై 6th స్టార్ట్ అవబోతుంది. కాబట్టి దాని ముందే ఒక డిసిషన్ తీసుకొని ప్రాపర్గా దీన్ని
అనలైజ్ చేసి ఒక సిస్టమ్ను ఫుల్ ప్రూఫ్ చేయాలనేది నా కోరిక.